హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక కొండ గుహలో చోరదత్తుడు అనే దొంగల గురువు ఉండేవాడు. అతడు దొంగతనంలో భలే నేర్పరి. అతనికి ఎంతో మంది శిష్యులు. అందులో విమలుడనేవాడు కూడా ఒకడుండేవాడు. ఒకరోజు చోరదత్తుడికి కుందేటి మాంసం తినాలని బుద్ధి పుట్టింది. ఒరేయ్ విమలా, నాకు కుందేటి మాంసం తినాలని మనసుగా ఉంది. నువ్వు అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి దాన్ని పక్వం చేసి తీసుకురా అని చెప్పాడు. విమలుడు సరేనని అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి చంపి దాన్ని బాగా కాల్చి తీసుకువస్తుండగా అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆకలి జాస్తిగా ఉండటాన నోరూరి ఆ కుందేటి కాలిని ఒకటి కొరికి తినేసి మిగిలిన దాన్ని తీసుకొచ్చి గురువుకి సమర్పించాడు. కుందేలుకు మూడే కాళ్ళుండటం చూసి చోరదత్తుడు, ఇదేమిటబ్బాయి, ఈ కుందేటికి మూడు కాళ్లే ఉన్నాయి, ఒక కాలు నువ్వు తినేశావా? అసలు నువ్వు పట్టిన కుందేటికి మూడు కాళ్లేనా అని అడిగాడు. విమలుడు జంకు గొంకు లేకుండా, అవును స్వామి, నే పట్టిన కుందేటికి మూడు కాళ్లే ఉన్నాయి అని సమాధానమిచ్చాడు. అయితే చోరదత్తుడు మాత్రం తన శిష్యుడు చేసిన దొంగతనాన్ని దివ్యదృష్టితో గ్రహించాడు. ఆనాటి నుంచి వీడి పని పట్టాలని చోరదత్తుడు తీర్మానించుకున్నాడు. ఒకరోజు చోరదత్తుడు శిష్యుణ్ణి పిలిచి, ఒరేయ్ విమలా, నాకు రాజుగారు భోజనం చేసే ఆహారం నువ్వు తెచ్చిపెట్టాలి. ఇదిగో ఈ కాటుక తీసి కొంచెం కళ్ళరెప్పలకి రాచుకున్నావంటే ఇంక నువ్వు మరెవరి కళ్ళకి కనిపించవు. త్వరగా వెళ్ళి రాజుగారి భోజనం తీసుకురా అని ఆజ్ఞాపించాడు. విమలుడు సంతోషంతో తనకు కూడా రాజుగారి భోజనం చిక్కుతుంది కదా అని చంకలు కొట్టుకుంటూ గురువు ఆజ్ఞ ప్రకారం రెప్పలకు కాటుక పూసుకుని రాజభవనంలో ప్రవేశించాడు. అక్కడ అప్పుడే రాజుగారి కోసం తయారైన భోజనాన్ని ఎవ్వరికీ తెలియకుండా చేతబట్టుకొని బయటికి వచ్చేశాడు. దారిలో వస్తూ రాజుగారి భోజనాన్ని కాస్త రుచి చూశాడు. భలే రుచిగా ఉండటం వల్ల సగభాగం తనే తినేసి మిగతా దాన్ని గురువుగారికి సమర్పించాడు. ఆనాటి నుంచి రోజూ వాడు ఈ విధంగానే చేస్తూ వస్తున్నాడు. దొంగతనం సంగతి రాజుగారికి తెలిసింది. వంటబ్రాహ్మలను అడిగితే తమకి సంగతేమీ తెలియదన్నారు. రాజుగారికి కోపం మరింత ఎక్కువై సేవకుల్ని పిలిపించి, నా భోజనాన్ని దొంగిలిస్తున్న దొంగనెవరు పట్టిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాము అని దండోరా వేయించమన్నాడు. అయితే దొంగను పట్టివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఒక రోజున చోరదత్తుడు రాజుగారి దగ్గరికెళ్ళి, ప్రభూ, ఆ దొంగను నేను పట్టిస్తాను. మీకు వండే ఈరోజు ఆహారంలో మాత్రం మిరప్పొడి, పులుపు, కారం అన్నీ కొంచెం ఘాటుగా తగిలించండి. ఆ తర్వాత దొంగ సులభంగా చిక్కిపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం ఆనాటి వంటకాలన్నీ కారంగానే తయారైనాయి. విమలుడు మామూలు ప్రకారం ఆ రోజు కూడా వంటగదిలోకి వెళ్ళి రాజుగారి అన్నం సగం తిని మిగతా దాన్ని మూటగట్టే సమయానికి కూరల్లో ఉన్న కారపు ఘాటుకు అతని కళ్ళ వెంబడి నీళ్లు ధారలుగా కారసాగినాయి. దానితో రెప్పలకి రాచుకున్న కాటుక కాస్త కరిగిపోయింది. వెంటనే దొంగ బయలుపడ్డాడు. అతన్ని చూసి సేవకులందరూ గట్టిగా పట్టుకుని రాజు దగ్గరికి లాక్కెళ్లారు. వాడి మీద రాజద్రోహం చేసిన నేరం మోపి వాడికి ఉరిశిక్ష విధించారు. ఈలోపుగా ఈ సంగతి చోరదత్తుడికి తెలిసి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. ఇప్పటికైనా వాడు నిజం చెప్పుతాడనే నమ్మకంతో, ఒరేయ్ విమలా, ఇప్పుడైనా నిజం చెప్పు, నువ్వు పట్టిన కుందేటికి మూడు కాళ్లేనా అని అడిగాడు. శిష్యుడు నిర్భయంగా, అవును స్వామి, నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని అన్నాడు. ప్రాణం పోబోయే సమయంలో కూడా తన మాట నిలబెట్టుకున్నందుకు చోరదత్తుడు విమలుణ్ణి మెచ్చుకుని రాజుగారితో చెప్పి అతనికి శిక్ష తప్పించాడు. చోరదత్తుడు మాత్రం
తన శిష్యుడి చేత ఎలాగైనా నిజం పలికించాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. దీని నిజం కనుక్కోమని చోరదత్తుని భార్యతో కూడా చెప్పి ఉంచాడు. ఒక పౌర్ణమి నాటి రాత్రి విమలుడు తన ఇంట్లో భార్యతో కూడి సరస సల్లాపాలు ఆడుతున్నాడు. ఆ సమయానికి చోరదత్తుడు శిష్యుడి ఇంటి వెనక నిలబడి పొంచి ఉండి వింటున్నాడు. విమలుడి భార్య మాటల సందర్భంలో తన భర్తను, "ఏమండి, ఆ చంద్రబింబం మధ్యలో ఏదో జంతువులాగా కనిపిస్తున్నదే, అదేమిటండి?" అని అడిగింది. "ఓ అదా, నాలుగు కాళ్ల కుందేలు" అన్నాడు విమలుడు. "నాలుగు కాళ్ల కుందేలు కాక మూడు కాళ్ల కుందేళ్లు కూడా ఉంటాయా ఏమిటి?" అని అడిగింది ఆమె. "సాధారణంగా అన్ని కుందేళ్లకి నాలుగు కాళ్లే ఉంటాయి. కానీ నే పట్టిన కుందేటికి మాత్రం మూడే కాళ్ళు ఉంటాయి" అని అన్నాడు విమలుడు. ఇంటి వెనుక పొంచి ఉండి వింటున్న చోరదత్తుడు శిష్యుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు. శిష్యుడు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా, చివరికి భార్యతో రాసలీలల్లో ఉన్నా కూడా ఒక్కటే మాట మీద నిలబడి మాట్లాడుతున్నందుకు సంతోషమేసింది. తనకు కావలసింది ఇటువంటి దొంగ శిష్యుడే కదా అనుకుని శిష్యుడి దగ్గరికి వచ్చి, "విమలా, నీ సంభాషణంతా ఇప్పుడే విన్నాను. నువ్వు చాలా సమర్థుడివి. అన్న మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటావు. అసలు దొంగతనానికి మొట్టమొదట నేర్చుకోవలసింది ఇదే. కాబట్టి ఇక మీదట నువ్వే స్వతంత్రంగా దొంగతనం చేసుకుని సుఖంగా ఉండు" అని చెప్పి దీవించి చోరదత్తుడు తన మామూలు గుహకి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పిన వాళ్లకు చేటెడు బంగారం, విన్నవాళ్ళకి వీసెడు బంగారం. ఇదండి నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. సాయిబు గడ్డం అనే చిన్న కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక మూరెడు పొడుగు గడ్డం ఉన్నది. గడ్డం ఉన్నది కదా అని చెప్పి ఆయన మునీశ్వరుడు అనుకుంటున్నారా? కాదు, ఆయన ఒక సాయిబు. అయితే సాయిబుకి నిండా 60 ఏళ్ళు ఉండటం చేత తల గడ్డం కూడా తెల్లగా నెరిసిపోయి జనపనారని మరిపిస్తున్నాయి. మన సాయిబుకి తన గడ్డం మీద ఎంతో ప్రేమ. ఆ గడ్డానికి నిగనిగలాడే నల్లటి రంగు వేయటం, నూనె రాయటం, షోగ్గా దువ్వటం ఇలా చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఎంతసేపు గడ్డం మీదనే మోజు కానీ తలని గురించి తగినంత శ్రద్ధ లేదు. అంచేత గడ్డం మాత్రం నల్లగా నిగనిగలాడుతూ ఉంది. తల మాత్రం తెల్లగానే ఉండిపోయింది. ఆ ఊళ్ళో కొంటెకుర్రవాళ్ళు కొంతమంది సాయిబుగారి వాలకమంతా కనిపెడుతూనే ఉన్నారు. ఆయన్ని ఎల్లాగైనా ఎగతాళి చేసి తాటాకులు కడదామని వాళ్ళల్లో వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఒకనాడు వాళ్ళు వచ్చి సాయిబుగారి చుట్టూ మూగారు. ఆ సమయానికి సరిగ్గా ఆయన ఉక్కబోస్తుంది కదా అని నెత్తిమీద టోపీ తీసి కింద ఉంచాడు. కుర్రాళ్ళు ఆ మట్టున సాయిబుగారిని అడిగారు, "ఏమండి సాయిబుగారు, మాకొక సందేహం వచ్చింది. మీ తల యావత్తు ముగ్గుబుట్టలాగా తయారైంది కదా, మరి గడ్డం మాత్రం అంత నల్లగా ఉన్నదేమండి?" అన్నారు. ఈ ప్రశ్నకి సాయిబుగారు మండిపడతారని ఆ ఆకతాయి కుర్రాళ్ల ఉద్దేశం. వాళ్ళనుకున్నట్టు ఆయనకు ఎంతమాత్రమూ కోపం రాలేదు. సాయిబుగారు చిరునవ్వు నవ్వుతూ నిదానంగా ఇలా చెప్పాడు, "అబ్బాయిలు, ఇందులో ఆశ్చర్యం ఏమిటుంది? తల వెంట్రుకల కంటే గడ్డం వెంట్రుకలు 20 సంవత్సరాలు చిన్నవి. అందుకనే అవి నెరిసిపోయినాయి. ఇవి నల్లగా ఉన్నాయి" అని. సాయిబు చెప్పిన ఈ సమాధానం విని కుర్రాళ్ళు తెల్లబోయారు. ఇదండి సాయిబు గడ్డం అనే చిన్న కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.